ఆత్మస్వరూపులకు నమస్కారము. మీకు గురువు ఏ దారి చూపారో ఆ దారిన వెళ్ళాలి. దారులు వేరైనా గమ్యము ఒకటే. శోకం, హంసమంత్రము, అజప గాయత్రి, ఆనాపానసతి ఇవన్నీ ఒకటే దారి. ఏ గురువు చూపించినా ఒకే దారి, ఒకే గమ్యం చేస్తుంది. మనసును గాలిని బంధించుదా అంటారు. మనసుతో గాలిని ఎలా బంధించాలి? మనసుతో గాలి చూడాలి. మనసు గాలి మీద మనసు పెట్టాలి. ఇది గురువు దారి. ఏమీ అనుకోకుండా గురువు దారిలో వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి? ముక్కు లోపల, ఈ ముక్కు పుటాల లోపలికి గాలి పోతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు ఈ ముక్కు పుటాలకు గాలి తగ్గుతూ ఉంటుంది. స్పర్శ ఎలా చూడాలి? కంటికి గాలి కనిపించదు కదా. మనసు గాలిని బంధించాలి. మనసుతో పట్టుకోవాలి అంటారు. ఎలా పట్టుకోవాలి? తేలకు చిక్కదు కదా. ఇప్పుడు మీరు కళ్ళు ప్రశాంతంగా పుచ్చుకొని గాలిని గమనించండి. మనసు ఎటు కదలకుండా, అంటే ఎటు పోకుండా మనసు ఆ ముక్కులో వచ్చే గాలి లోపలికి బయటకు వస్తుంది, బయట గాలి లోపలికి వస్తుంది. ఇలా చూడండి. మీరు అనుకోవాల్సిన అవసరం, అదే పోతుంటుంది, అదే వస్తుంది. మనిషికి 21,600 సార్లు లోపలికి బయటికి తిరుగుతుంది. దాన్ని మనము పట్టుకోకుండా దాన్ని గమనిస్తూ ఉంటే చాలు. లోపలికి పోయే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉంటే అది బయటకు వచ్చినప్పుడు మాత్రము కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? ఈ స్వేచ్ఛ ఇక్కడంతా కనపడుతుంది. ఈ స్వేచ్ఛను గమనిస్తుంటే మీకు అర్థమవుతుంది. లోపలికి పోయి ఇంతవరకు వస్తుంది, ఇంకా ఇక్కడికి కూడా వస్తుంది. మీకు అలవాటు అయితే లోపలికి బయటికి తిరిగి కానీ అలవాటు అయిపోతే అదే తీసుకుంటుంది. దాన్ని సుదర్శన చక్రము అంటారు. మేము కళ్ళు మూసుకున్నాను కదా, మాకు గాలి ఎట్లా కనిపిస్తుంది అంటే కళ్ళు కనిపించదు, కానీ స్పర్శ ఈ గాలి ఇక్కడ స్పర్శ జరుగుతుంది. ఆ స్పర్శను కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉంటుంది. బయట చల్లని గాలిస్తే ఎట్లా తీసుకుంటారు గాలిని? చల్లగా ఉంది, వేడిగా ఉంది, శరీరానికి చల్లగా వేడిగా స్పర్శ తెస్తుంది. అది అట్లనే ఈ ముక్కులో ఉన్న గాలి కూడా ఈ బయటికి ఇక్కడ వస్తుంది. ఇవంతా గమనిస్తూ ఉన్నది. అది లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. ఆ గాలిని గమనిస్తూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి పోయి బ్రహ్మాండం తాకుతుంది. అది ప్రాణము. మనకు ప్రాణం కాబట్టి ప్రాణం ఎక్కడికి పోతుంది? దేవుడి దగ్గర ఉంటుంది. మనము దేవుడిలోని జారిపోయి మనము జీవితగా వచ్చినాం. మళ్ళీ దేవుడి దగ్గరికి పోవడాన్ని ఆశపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ గాలిని అట్లే గమనిస్తూ ఉంటే ఆ గాలి పరమాత్మలో కలుస్తుంది. చూడటము అనేది ఎట్లంటే, మనం ముక్కుతో గాలి వాసన చూస్తాము కదా. ఎలా చూస్తాము? దాన్ని చూస్తాము అంటాను. తర్వాత నాలుక రుచి చూస్తాము అంటాము. ఎలా చూస్తాము? అట్లే కళ్ళు అంటే కళ్ళు చూస్తుంది. ఇవి కూడా చూపు అని అంటారు. ధన్యవాదములు.